అందరికీ కూడా శుభాశీస్సులండి. ధనుసు రాశి వారికి ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ప్రతి విషయాలలో కూడా జనవరి నెలలో ధనుసు రాశి వారికి ఆదాయం బాగున్నప్పటికీ మంచి నీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎంత సంపాదించినా ఎంతో వచ్చినా కూడా అధికంగా ఖర్చు అయిపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. ఎంత సంపాదించినా కూడా మళ్ళీ మిగలకపోవడం, లేదా ఇంకా కూడా సంపాదన అధికంగా ఉన్నా మనకు అనేక విధాలు కూడా మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోయి మళ్ళీ ఎదురు చూడడం అనేది జరిగే అవకాశము ఉంది. దాంతోపాటు కుటుంబ కలయిక, అలాగే కుటుంబ వ్యక్తులతోనూ కలుసుకునే అవకాశం ఉంది. కానీ కుటుంబ కలహాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అంటే బంధుమిత్రులతోనూ, అన్నదమ్ములతోనూ, తల్లిదండ్రులతోనూ, లేదా భార్యాభర్తల మధ్య కానీ అవగాహన లోపాల వల్ల మాట పట్టింపులు, ఇంకా కూడా చెప్పాలి అంటే అధికంగా గొడవలు, కొట్లాట్లు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క జనవరి నెలలో వీలైనంత వరకు కుటుంబాలకు దూరంగా ఉండండి. కుటుంబాలకు దూరం అంటే అన్నదమ్ములతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, అంటి ముట్టనట్టు కానీ, లేదా ఒకవేళ వెళ్ళాల్సింది తప్పదు, అలాగే ఏదైనా శుభకార్య మూలకంగా కలుసుకోవచ్చు. కానీ ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు వ్యవహరించాలో తెలివిగా నడుచుకోండి, బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అంతే. ఎక్కువగా కోపతాపాలకు పోయి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేదా ఎడబాట్లు అనే సమస్యల వరకు తెచ్చుకోకుండా, గోటితో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకోకుండా చిన్నగా ప్రతి విషయంలో కూడా ఓర్పుగా ఓపికగా వ్యవహరించండి. ఎందుకంటే ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా భార్యాభర్తల మధ్య జీవితం అనేది బలపడాలి, కొనసాగాలి. అలాగే జీవితకాలం కూడా ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా సుఖంగా, సౌఖ్యంగా వీళ్ళ జీవనం అనేది కొనసాగాలి. కాబట్టి గ్రహస్థితుల యొక్క ప్రభావం వల్ల ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనము వాటికి తగినట్టుగా నడుచుకోవడం, వ్యవహరించడమే మన బాధ్యత, కర్తవ్యం. ఎందుకంటే మనం దోవ నడుస్తూ ఉంటే గొంతు ఉందని గొంతులో దూకం కదా, ఆ గొంతును చూసి తప్పించుకొని పోతాం, పక్కకు వైదొలిగిపోతాం. అట్లాగే సమస్యలు ఉన్నాయి కాబట్టి, సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి వాటిని మనము ఎక్కువగా నష్టాలను కొని తెచ్చుకోకూడదు. దాన్ని తప్పించుకోవడమే మన యొక్క ప్రయత్నం. అలాగే ప్రతి విషయాలలో కూడా ఈ యొక్క జనవరి నెలలో ఒడిదుడుకులతో కూడుకొని ఉంది. తర్వాత ఫిబ్రవరి నెల, మాఘమాసం, మంచి విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితము, ఉన్నత వ్యాపార అభివృద్ధి, ఉన్నత వ్యాపార లావాదేవీలు, పెద్ద పెద్ద వ్యాపారాలు కొనసాగించడం కానీ, లేదా మందకొడిగా సాగుతున్నటువంటి వ్యాపారాలు ఉన్న పలాన ఒక్కసారిగా ఊపందుకొని మంచి లాభాల బాటలేకి పయనించడం కానీ, అలాగే గతంలో కావచ్చు ఆగిపోయినటువంటి పెండింగ్ పడి ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా మళ్ళీ ఫిబ్రవరి, మార్చి నెలలో పునఃప్రారంభం చేయడం కానీ, అధికంగా శుభకార్యాలలో పాల్గొనడం కానీ, వీళ్ళ కుటుంబంలో వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహ కార్యక్రమాలు జరగడం, శుభకార్యాలన్నీ కూడా జరగడము, ఎంగేజ్మెంట్లు కావచ్చు, నిశ్చితార్థాలు కావచ్చు, లేదంటే గృహప్రవేశాలు కావచ్చు. అలాగే మాఘమాసము, పాల్గొన మాసం, ఫిబ్రవరి, మార్చి నెలలో గృహప్రవేశాలు, లేదా కొత్తగా గృహాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, ఆభరణాలు కొనడం కానీ, గృహానికి సంబంధించి అందమైనటువంటి అలంకరణ కోసం అందమైన వస్తువులను సేకరించడం కానీ, ఎంత ఖరీదైనా పెట్టి కొనడం కానీ, మొత్తం మీద రాబడి బాగానే ఉంటుంది. అలాగే మంచినీళ్ళలాగా ఖర్చు కూడా అలాగే చేస్తారు. ప్రతి విషయంలో కూడా సంతోషంగా, ఆనందంగా
కుటుంబ వ్యక్తులతో కలిసి పాల్గొనడం, విందులు వినోదాలలో వస్త్ర లాభము, వస్తు లాభము, వాహన సౌఖ్యము, గృహ లాభము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి మాఘమాసం, పాల్గొన మాసం విశేషంగా కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. విద్యార్థులు చక్కగా అభివృద్ధి చెందుతారు, పాస్ అవుతారు మంచి మార్కులతోటి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మాఘమాసంలో ఫిబ్రవరి, మార్చిలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే దూర ప్రయాణాలు కొనసాగిస్తారు, విదేశాలకు వెళ్ళి స్థిరపడతారు, అక్కడ కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు, అక్కడ కూడా స్థిరాస్తులను సంపాదిస్తారు, కూడబెట్టుకుంటారు. అనేక విధాలు కూడా కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా మంచి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశము ఉంది. అన్నింటా కూడా మీదే పై చెయ్యి. అందరికీ కూడా శుభాశీస్సులండి. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాసుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి, అంటే భూ ప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు, స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది, ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు,
ఇవి తీవ్రమైనటువంటి లేదా ఓడలో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు. అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చేయాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వరపీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.